తెలంగాణ వాదం నేటికి సజీవంగా ఉండడానికి కారణం రాజకీయమే. నిజానికి చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ గాని తెలంగాణ వనరులను దోచుకోలేదు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భూములను కబ్జా చేశారని ఉద్యమ సమయంలో కేసీఆర్ అండ్ కో ఆరోపించేవారు. తెలంగాణ వనరులను దోచుకున్న రాజశేఖర్ రెడ్డి గాని ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గాని తెలంగాణ వాదులకు టార్గెట్ గా ఉండకపోవడం గమనార్హం. తెలంగాణ రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డి వేలు పెట్టడం లేదు. అందుకే ఆయనను తెలంగాణ వాదులు గాని వారి వెనుకున్న భారత రాష్ట్ర సమితి గాని టార్గెట్ చేసుకోవడం లేదని చెప్పవచ్చు. దీన్ని బట్టి ప్రస్తుత వివాదంలో ఎవరి ఆంతర్యం ఏమిటన్నది స్పష్టమవుతోంది. వివాదానికి కారకుడైన ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయం తెలుసుకుందాం. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన సిపిఎం పార్టీకి నాగేశ్వర్ సానుభూతి పరుడు అన్నది బహిరంగ రహస్యమే. అలాంటి నాగేశ్వర్ జనసేనానితో వివాదం తర్వాత తెలంగాణ వాదుల సహకారం తీసుకోవడం ఆశ్చర్యంగా ఉంది. తాను నిష్పక్షపాతంగా విశ్లేషణలు చేస్తానని ఆయన చెప్పుకుంటారు. తాజా వివాదం వల్ల ఆయన కూడా వివాదాస్పదుడయ్యారు. తెలంగాణ వాదిగా ముద్రపడ్డారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నప్పుడు పూలతో పాటు రాళ్లు కూడా పడతాయని ఆయనకు తెలీదా? రాజకీయాలలో ఉన్నవారికి నలుగు పెట్టే ప్రయత్నం చేసినప్పుడు వారి అభిమానులు మనకు కూడా నలుగు పెట్టే ప్రయత్నం చేయకుండా ఎందుకుంటారు? స్వీయ రక్షణ కోసం తెలంగాణ వాదాన్ని ఆశ్రయించడం ద్వారా ఆయన తన ప్రత్యేకతను కోల్పోలేదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ సిపిఎం సానుభూతిపరుడు అని సదరు సిపిఎం పార్టీ పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి మద్దతిస్తోందన్న గుసగుసలు ఇప్పుడు బహిర్గతం కావడంతో ఆయనకు ఎంతో కొంత నష్టం జరగకుండా ఉంటుందా? ఇప్పుడు తాజా వివాదంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర గురించి చూద్దాం. పవన్ కళ్యాణ్ వ్యవహారంపై భారత రాష్ట్ర సమితి నాయకులు ఆచితూచి స్పందించగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కొందరు రెచ్చిపోయారు. 2023 ఎన్నికల్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్లతో పాటు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ఇది కూడా ఒక కారణం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు సెటిలర్ల ఓట్లు ప్రధాన కారణం. ఆ ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు హైదరాబాద్లోని మైత్రివనం వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. దీనిపై కాంగ్రెస్లో భిన్నాభిప్రాయాలున్నాయని చెబుతున్నారు. అయితే తెలంగాణ ప్రజలలో ఎన్టీఆర్ పట్ల వ్యతిరేకత లేదు. 1983 ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఎన్టీఆర్ను పెద్దగా ఆదరించకపోయినా ముఖ్యమంత్రిగా ఆయన తీసుకొచ్చిన సంస్కరణల వల్ల తెలంగాణలోనూ క్రమంగా ఆదరణ పెరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి తెలంగాణలోనూ తిరుగు లేకుండా పోయింది. ఈ కారణంగానే తెలంగాణ వాదులు అనబడేవారు కూడా ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును బహిరంగంగా వ్యతిరేకించలేదు. అయితే కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల వల్ల ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యర్థులకు ఒక అవకాశంగా చిక్కింది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఉదంతం తెర మీదకు రావడంతో కొంతమంది కాంగ్రెస్ నాయకులు నోటికి పని చెప్పారు. నిజానికి తెలంగాణ సెంటిమెంట్ను రగిలించడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదు. తెలంగాణ సెంటిమెంట్ ఏ రూపంలో బలపడినా అది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మాత్రమే లాభిస్తుంది. అయినా కాంగ్రెస్ నాయకులు తెలంగాణ సెంటిమెంట్ను రగిలించే ప్రయత్నం చేశారు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బలహీనపరచడానికి చేసిన చర్యగానే భావించాలి. ప్రొఫెసర్ నాగేశ్వర్ సారీ చెప్పిన తర్వాత సమసిపోవలసిన వివాదం ఇంత దూరం వచ్చిందంటే ఎవరికి వారు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నించడమే కారణం. తమ పార్టీకి ఏ రూపంలోనూ ఉపయోగపడిన విషయంలో కాంగ్రెస్ పార్టీ తల దూర్చడం ఆ పార్టీ దుస్థితికి అద్దం పడుతోంది. మొత్తంగా చూస్తే తాజా వివాదం కాంగ్రెస్ పార్టీతో పాటు పవన్ కళ్యాణ్, ప్రొఫెసర్ నాగేశ్వర్ కు ఎంతో కొంత నష్టమే జరిగింది తప్ప లాభం కలగలేదు. ఈ వ్యవహారంలో ఆచితూచి వ్యవహరించిన భారత రాష్ట్ర సమితికి నికరంగా లాభం చేకూరిందని చెప్పొచ్చు. తెలుగుదేశం, జనసేన తెలంగాణ ఎన్నికల్లో ఏ రూపంలో ప్రవేశించినా ప్రతిఘటన ఉంటుందని స్పష్టమవుతున్నందున భారతీయ జనతా పార్టీ కూడా భవిష్యత్తులో ఆ పార్టీలతో
పొత్తు పెట్టుకోలేని పరిస్థితి. ఈ పరిణామం కూడా బీఆర్ఎస్ కు లాభిస్తుంది. ఈ లాభ నష్టాల విషయం అటుంచితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు కొంతమంది తెలంగాణవాదులు ఈ సందర్భంగా చేస్తున్న ప్రకటనలు బాధ్యతారహితంగా ఉన్నాయి. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారి కంపెనీలకు తెలంగాణలో కాంట్రాక్ట్లు ఇవ్వబోమని మంత్రిగా కోమటిరెడ్డి చెప్పడం, ఆంధ్ర కంపెనీలు తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోవాలని తెలంగాణవాదుల ముసుగులో కొంతమంది నోరు పారేసుకోవడం అభ్యంతరకరం. మంత్రిగా ఉంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అటువంటి ప్రకటనలు ఎలా చేస్తారో తెలియదు. తెలంగాణ ఈ దేశంలో అంతర్భాగమే కనుక అందరం భారత రాజ్యాంగానికి లోబడే నడుచుకోవాలి. కోమటిరెడ్డి సోదరుల కంపెనీలు ఇతర రాష్ట్రాలలో పనులు చేయడం లేదా? ఆ రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఇదే వైఖరి అవలంబిస్తే ఆయన సోదరుల కంపెనీల పరిస్థితి ఏమిటి?